పాపములకెల్ల నిక్కుడు పాతకములు సువ్వె క్రోధలోబంబులు సువ్రతాత్మ వాని రెంటి జయించిన వాడుగాని ఎందు పరమ ధార్మికుండని ఎన్నంబడడు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఆ గోవిందుణ్ణి ఈ పుష్యమాసంలో మరి ఎంతగా మనం ఆరాధిస్తామో అంత చక్కనైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. కాబట్టి ఈ గోవిందుడి యొక్క ఆరాధన కూడా ఒక జ్ఞానముతో, ఒక క్రమశిక్షణతో ప్రపత్తిపూర్వకంగా ఆరాధించినట్లయితేనే మనం చక్కని ఫలాన్ని పొందగలుగుతాం, లేదంటే లేదు. కాబట్టి ఎలా బ్రతకాలో పెద్దలు మనకు ఎలా బ్రతకమని నేర్పుతున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాపములకెల్ల నెక్కుడు పాతకములు. మొట్టమొదట భగవత్ కైంకర్యంలో ఒక సత్ఫలాన్ని మనం పొందాలి అంటే పాపములను మన దగ్గర నుండి దూరం చేసుకోవాలి. మనలోనే అంతఃశత్రువుల రూపంలో ఉన్నాయి కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యములు అనేటువంటి అరిషడ్ వర్గాలు. వాటిని దూరం చేసుకోవాలి. వాటిలో కూడా బాగా తలపండినటువంటి పాపం ఏమిటో తెలుసా? రెండున్నాయి అంటున్నారు పెద్దలు. పాపములకెల్ల నెక్కుడు పాతకములు. పాపములన్నింటిలోకి కూడా చాలా గొప్ప క్వాలిటీ కలిగినటువంటి పాపాలు రెండేట. ఏమిటి అంత గొప్పగా శక్తివంతమైనటువంటి పాపాలు ఏమిటవి అంటే సువ్వె క్రోధ లోభంబులు సువ్రతాత్మ. ఓ సువ్రతాత్మ, రెండే ఉన్నాయ్యా పాపాలు. ఏమిటవి అంటే క్రోధ లోభంబులు. క్రోధము కోపం, తర్వాత లోభం లోభగుణం. పిసినారితనము, పదే పదే అందరి మీద కోపపడడం. ఈ రెండిటికన్నా పాపం ఈ లోకంలో ఇంకోటి లేదయ్యా. కోపాన్ని విడిచిపెట్టు, పిసినితనాన్ని విడిచిపెట్టు. లోభించడం, ప్రతి ఒక్కరిని చూసి లోభించడం, ప్రతిదాన్ని చూసి లోభించడం. ఈ లోభం కన్నా మహాపాపం మరొకటి లేదు. అంతకన్నా పాపం కోపం. ఈ రెండింటినీ కనుక నీ విడిచిపెట్టావు అని అంటే నీ జీవితం చాలా సుగమంగా ముందుకు సాగుతుంది. అందుకే అంటున్నారు పాతముల కల్ల నెక్కుడు పాతకములు. పాపాలన్నింటిలోనూ కూడా చాలా పెద్ద పాపాలు. ఏమిటా రెండు అంటే సువ్వె క్రోధ లోభంబులు సువ్రత ఆత్మ. కోపము, లోభము ఈ రెండేనయ్యా. కనుక మనం ఇంత చదువుకొని మానవ జన్మలో ధర్మ మార్గంలో ముందుకు వెడుతూ మనల్ని చూసి కొందరు నేను అతన్లా ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి ఒక స్థితికి చేరుకొని కూడా ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళనే రోల్ మోడల్స్గా, అంటే వాళ్ళలాగా ఉండాలి అని చెప్పి ఎంతోమంది అనుకునే స్థాయిలో ఉంటూ కూడా వాళ్ళకున్నటువంటి లోభము, కోపము వల్ల అభిమానజనులు కూడా వాళ్ళని చివరికి విసుక్కునేలాగా తయారైన వారు ఎందరో ఉన్నారు. జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మనం అలా అయిపోవాలా ఏమిటి? కాదు కదా. కాబట్టి పాపములకెల్ల నెక్కుడు పాతకములు సువ్వె క్రోధ లోభంబులు సువ్రతాత్మ వాని రెంటి జయించిన వాడుగాని. ఆ రెండింటినీ జయించిన వాడు ఎవడో వాడే గొప్పవాడు. ఆ గొప్ప వాళ్ళలో నీవు ఉంటావా, ఉండవా? వాటిని జయిస్తావా, జయించవా? తర్వాత మిగతావన్నీ జయించు. మొట్టమొదట నీలో ఉన్న కోపాన్ని జయించు, నీలో ఉన్న లోభాన్ని జయించు. అప్పుడు నువ్వు జీవితంలో ఒక మంచి మార్గంలో ముందుకు వెడతావయ్యా. అందుకే వాని రెంటి జయించిన వాడుగాని ఎందు పరమ ధార్మికుడని ఎన్నంబడడు. ఆ రెండింటినీ జయించకుండా
ఎవడు కానీ ఎక్కడా కూడా ధార్మికుడు అనేటువంటి మాటని వాడికి అన్వయింపబడదు, ధార్మికుడని అనిపించుకోలేడు. ఎవరైనా ఎక్కడైనా ధార్మికుడని అనిపించుకోవాలన్నా అతనికై అతని మనస్సుకే నేను ధార్మికుడిని అని అనిపించాలన్నా కూడా లోపల కోపం ఉండరాదు, లోభం ఉండరాదు. ఈ కోపము లోభము రెండూ కూడా మనలో ఉండేటువంటి ధార్మిక తత్వాన్ని నాశనం చేస్తాయి అని చెప్తూ ఉన్నారు పెద్దలు. కాబట్టి మన జీవితం చాలా గొప్పదైనటువంటిది, అమూల్యమైనటువంటిది, అద్భుతమైనటువంటిది మన జీవితం. మరి ఈ జీవిత కాలాన్ని కోపరహితంగా, లోభరహితంగా, ఆనందమయంగా మనం మలుచుకోవాలి. ఎక్కడైనా కోపానికో లోభానికో లోనయ్యావా, అమృతమయమైనటువంటి నీ జీవితాన్ని నీ చేజేతులారా నీవే విషతుల్యం చేసుకుంటున్నట్టు లెక్క. కాబట్టి అమృతతుల్యమైన భగవంతుడిచ్చినటువంటి ఆ జీవితాన్ని విషతుల్యం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మరి కోపాన్ని లోభాన్ని విడిచిపెట్టాలి. ఆ కోపాన్ని లోపాన్ని విడిచిపెట్టడంలో సహకరించమని ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ, గోవిందుడి యొక్క అనుగ్రహం చేత కోపరహిత లోభరహితమైనటువంటి జీవితాన్ని, ముఖ్యంగా ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని చరితార్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనందరం చేద్దాం. గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందుదాం.